కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఆది అంతమైంది జరుగుతుందని ప్రార్థన చేస్తున్నాం. ఈ స్థలం అంతటిని కూడా పరిశుద్ధపరిచి ఆయన సన్నిధి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆత్మను నింపినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ స్పర్శ ఈ రాత్రి అనుభవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. పాటల బాడబోదిన బిడ్డల ప్రతి ఒక్కరికి కూడా మధురమైన స్వరాలు ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. గుంటూరు పట్టణం నుంచి మరి వస్తున్న సేవకులను బలముగా దేవుడు వాడుకొనబోతున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉన్న అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు నోరారా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడైన దేవానికే స్తోత్రములు 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 స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములు స్తోత్రములు. జీవాధిపతిపైన ప్రభువానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఉన్నతుడా మహోన్నతుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము కొని ఆడబడుచున్న మా దైవమా నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. కెరూబుల మధ్యన శరాపుల మధ్యన సంచరించువాడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతుల మధ్యన నివసించువాడానికే స్తోత్రాలు స్తోత్రాలు. స్తోత్రములయా స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. వేల్పులలో మహాఘనుడు అయిన గొప్ప తండ్రికి స్తోత్రాలయ్యా స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎవ్వరు సమీపించలేని తేజస్సులో అమరత్వము కలిగి నివసించుతున్న యేసయ్యానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహిమాన్వితుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అద్వితీయుడానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆది సంభూతుడానికే స్తోత్రములయ్యా స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవానికే స్తోత్రాలు 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 స్తోత్రాలు. సత్యస్వరూపకు తండ్రినికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తోత్రములయ్యా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రారంభిస్తున్న ఈ ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడి ఆది అంతమైండి ఆయన ఆత్మ సారథ్యంలో జరిగించబోతున్నందుకు ఈ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రారంభ ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా దేవుడు ఆయన ఉన్నతమైన ఘననామానికి మహిమ తెచ్చుకున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కరెంటును సౌండ్ సిస్టమును దేవుడు ఆయన స్వాధీనం ఉంచుకొని వాద్యం లాంచిపోతున్న బిడ్డ హస్తాలను దేవుడు విశేషమైన ఆయన కృపతో బలపరిచి వాడుకొనబోతున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనేకులను వేల వేసి ఆయన సన్నిధి నడిపించినట్లుగా యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు క్షేమకరం ప్రయాణం దయచేసి ఆయన సన్నిధి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి గుంటూరు పట్టణం నుంచి తన దీనదాసులను మన మధ్య నడిపించి ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఏ వాక్యం అవసరమో తన సేవకుల నోట ఉంచి అభిషేకించి వాడుకొనబోతున్నందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల బాడు ప్రతి ఒక్కరికి మధురమైన స్వరములను ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమాపూర్ణుడా పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. నీ ఉచితమైన ప్రేమ చేత అయ్యా నీ కృప ద్వారా మమ్మల్ని ఎంతవరకునైనా అయ్యా బలపరిచి నడిపించి కాపాడిన విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి సన్నిధిలో చేరి
నీ నాయన ఉన్నతమైన ఘననామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, పాటలు పాడి మహిమపరచుకోవడానికి, నీ వాక్యం వినడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయా సమస్తం నీ కృపణ హస్తాలకు అప్పగిస్తూ ఉండగా నీవే జరిగించి నీ ఉన్నతమైన ఘననామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రియ తండ్రి నజరుడైన యేసయ్య నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకుంటూ అయా ఆరాధన ప్రారంభించుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. నా ప్రాణమా మేలుకో, పూర్ణాత్మతో స్తుతించుము. నా ప్రాణమా మేలుకో, పూర్ణాత్మతో స్తుతించుము. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా నా ఇల్లు కట్టించెను, యేసయ్యా నన్ను నిలువబెట్టెను. యెహోవా నా ఇల్లు కట్టించెను, యేసయ్యా నన్ను నిలువబెట్టెను. యెహోవా తలుపులు తెరిచెను, యేసయ్య చేతులు చాచెను. యెహోవా తలుపులు తెరిచెను, యేసయ్య చేతులు చాచెను. నా ప్రాణమా మేలుకో, పూర్ణ మనసుతో స్తుతించుము. నా ప్రాణమా మేలుకో, పూర్ణ మనసుతో స్తుతించుము. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా నా కోరిక తీర్చెను, యేసయ్యా నన్ను ఆదరించెను. యెహోవా నా కోరిక తీర్చెను, యేసయ్యా నన్ను ఆదరించెను. యెహోవా నా మొర వినెను, యేసయ్య వరములనిచ్చెను. యెహోవా నా మొర వినెను, యేసయ్య వరములనిచ్చెను. నా ప్రాణమా మేలుకో, పూర్ణ బలముతో సేవించుము. నా ప్రాణమా మేలుకో, పూర్ణ బలముతో సేవించుము. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. యెహోవా
దయా దాక్షిణ్య పూర్ణుడు యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు నా ప్రాణమా మేలుకో పూర్ణాత్మతో స్తుతించుము నా ప్రాణమా మేలుకో పూర్ణాత్మతో స్తుతించుము యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయా కోరుకుంటివయ్యా నీవు కరుణామయా ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీ కరుణామయా కోరుకుంటివయ్యా నీవు కరుణామయా బంధింపబడినప్పుడు బాధతో మూల్గింది విడుదల కావాలంటూ విలవిలలాడింది బంధింపబడినప్పుడు బాధతో మూల్గింది విడుదల కావాలంటూ విలవిలలాడింది అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు అంతరంగ మెరిగిన యేసు స్వామి నీవు అంతలోనే దానికి విడుదల కలిగించావా అంతలోనే దానికి విడుదల కలిగించావా ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయా కోరుకుంటివయ్యా నీవు కరుణామయా రారాజు వయ్యుండి రథముల నడుగలేదు సర్వాధికారివి నీవు గుర్రాలు కోరలేదు రారాజు వయ్యుండి రథముల నడుగలేదు సర్వాధికారివి నీవు గుర్రాలు కోరలేదు ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను ఏ రాజు కోరని చిన్న గాడిద పిల్లను కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి కోరుకుంటివేమయ్యా కోరిక తీర్చే స్వామి ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను
ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. ఓ సన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారు వస్త్రాలు పరిచిరంట. ఓ సన్న జయమంటూ స్తోత్రాలు పలికిరంట, దారి పొడవున వారు వస్త్రాలు పరిచిరంట. ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట, ఖర్జూర మట్టలతో స్వాగతం పలికిరంట. చిన్నగాడిద విలువ లోకమంతా తెలిసేనంట, చిన్నగాడిదకేమో జన్మధన్యమాయనంట. ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా, విడుదల చేయాలని విలువను ఇవ్వాలని కోరుకుంటివయ్యా నీవు కరుణామయా, కోరుకుంటివయ్యా నీవు కరుణామయా. హల్లెలూయా. హల్లెలూయా. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. భయమేమీ లేదు నా బలము నీవే, ఓటమే లేదు నా జయము నీవే. భయమేమీ లేదు నా జయము నీవే, ఓటమే లేదు నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేక్తుడా నీకే ఆరాధన. సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు, సదా తోడు నిలిచావు నా అండవై. దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుగరుడవు. దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుగరుడవు. నీ సన్నిధిలో నిలచి అడిగిన ప్రతి వారికి, నీ సన్నిధిలో నిలచి అడిగిన ప్రతి వారికి సిరులను కురిపించే శ్రీమంతుడవు. సిరులను కురిపించే శ్రీమంతుడవు. అభివందనం నీకే
నీకే నా యేసయ్యా అభిషేక్తుడా నీకే ఆరాధన అభివందనం నీకే నా యేసయ్యా అభిషేక్తుడా నీకే ఆరాధన సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలచిన బహుశూరుడా ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలచిన బహుశూరుడా నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి నీ నామము స్మరించి స్తుతించిన ప్రతి వారికి జయ జీవితమిచ్చే విజయకరుడా జయ జీవితమిచ్చే విజయకరుడా అభివందనం నీకే నా యేసయ్యా అభిషేక్తుడా నీకే ఆరాధన అభివందనం నీకే నా యేసయ్యా అభిషేక్తుడా నీకే ఆరాధన సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై అంటే ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యమును నింపితివి మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యమును నింపితివి మారని నీ కృపతో నీ మమతల కోటలో మారని నీ కృపతో నీ మమతల కోటలో జీవించద కృతజ్ఞతతో కృపాకరుడా జీవించద కృతజ్ఞతతో కృపాకరుడా అభివందనం నీకే నా యేసయ్యా అభిషేక్తుడా నీకే ఆరాధన అభివందనం నీకే నా యేసయ్యా అభిషేక్తుడా నీకే ఆరాధన సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నా అండవై భయమేమీ లేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే భయమేమీ లేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే అభివందనం నీకే నా యేసయ్యా అభిషేకుడా నీకే ఆరాధన హల్లెలూయా
అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములు. స్తోత్రగీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీయు ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీయు ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి జయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. ప్రతి జయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఎక్కువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు. నవనూతనమే ప్రతిదినము. ఎక్కువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితినెన్నో ఉపకారములు. నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. తీర్చగలనా
కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుద్ధానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము ఎలిగించినావు, నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగి నాలో నే పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగి నాలో నే పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయే నీ పాదముల్ వదలకుండే. నీ మేళ్లకు అలవాటయే నీ పాదముల్ వదలకుండే. నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను,
ఆరాధించే నిత్యము నిన్ను కలిగి ఉన్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రత్యేకంగా మా మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకై మరి పెద్దలు మరి దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి సువార్థికులు ఇద్దరు మన మధ్యలోనికి వచ్చారు. చక్కగా ముందున్న సమయాన్ని మనం దైవికంగా ప్రారంభించుకుందాం. మంచిది అమ్మ. బ్లెస్సి, మీరు కంజర కొడతలేదు ఎందుకని? ఎవరు వాళ్ళు కొట్టాలి, మీరు చప్పట్లు కొడతలేదు, కంజర కొడతలేదు. హల్లెలూయా. ఖచ్చితంగా కొట్టాలి. అర్థమవుతుందా? అందరూ చక్కగా అన్ని వాయిద్యాలతో ప్రభువుని స్తుతిస్తే మంచిగా అందరికీ బాగుండిద్ది అన్నమాట. హల్లెలూయా. మంచిది. మోకరించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని సమయమును పోగొట్టుక సేవకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వాక్యానికి ఎక్కువ మన సమయాన్ని అప్పగిద్దాం. కృపగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆరాధనకు యోగ్యుడు, ఉన్నతమైన కృపలతో మనల్ని బలపరిచే దేవుడు, ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు. అమ్మా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో హృదయమారా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో మనసారా ప్రార్థనలు ఆలకించువాడు, నేటికి నీ సజీవునిగా సంచరిస్తూ మనల్ని బలపరుస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరు మనసారా యేసయ్యా నీకు వందనాలయ్యా అంటూ కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఏ ఒక్కరు ఉండకూడదు. ఇది ఎంతో అమూల్యమైన సమయము. పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయాన్ని అప్పగించుకుందాం. మన సమయాన్ని, మన యొక్క ఆ స్థితిగతులన్నిటినీ ప్రభువుకు తెలియపరుద్దాం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం యేసయ్యా మమ్మలను దాటిపోని స్తోత్రాలు, 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 స్తోత్రాలు అంటూ ప్రార్థన చేద్దామండి. నీ కన్నిటిని తుడిచే దేవుడు. ఇంకా ఖచ్చితంగా 5 రోజులున్నాయి. ప్రభు నిన్ను బలపరుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. మనసారా ప్రార్థన చేద్దాం. స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు. ఈ రాత్రికాల సమయములో అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో మనందరం కూడి ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు
ఆ ప్రాంతానికి వస్తున్నాడన్న సంగతి బర్తిమయికి తెలిసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నన్ను దాటిపోమాకయ్యా, ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగించాలయ్యా. అతనికి కన్నులు కనపడకపోయినా ఆయనకున్న విశ్వాసం, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడంట. విన్న మాటను బట్టి అతడి జీవితములో గుడ్డితనము తొలగించబడింది. ఈ రాత్రి దేవుని మేలులు అనుభవించావు, దేవుడు మేలులు చేస్తాడని విశ్వసిస్తూ ఉన్నావు. ఆయన నీకు మేలు చేయగలిగిన వాడు గనుక ప్రతి ఒక్కరం యేసయ్యా నా కుటుంబంలో స్థితిగతులు మార్చండి ప్రభువా. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అమ్మా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు వందనాలయ్యా. సమయమును పోనివ్వక సద్వినియోగపరుచుకొని మీరు సెలవిచ్చారయ్యా. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా మీరు నడుచుకొనమని సెలవిస్తూ ఉన్న దేవుడవు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఎందరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు, ఎందరైతే వారి జీవితంలో మేలుల కొరకై ఎదురు చూస్తూ ఉన్నారో, ఏ ఏ స్థితిగతులను బట్టి వారు ప్రభువా కన్నీరు కార్చుచు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అమ్మా ప్రార్థన చేయి. నెహెమ్యా ప్రార్థించాడు పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలని. దేవుని పట్టణము, సుందరమైన పట్టణము కూలిపోయినప్పుడు అతని హృదయంలో ఒక భారం కలిగింది. పడిపోయిన ప్రాకారాలు కట్టాలి. ఈరోజు పడిపోయిన నీ కుటుంబ జీవితం, పడిపోయిన నీ ఆత్మీయ జీవితం, పడిపోయిన స్థితిగతుల మధ్యలో గనక మనం ఉంటే అందరం ప్రార్థన చేద్దాం. యేసయ్యా మమ్మల్ని కట్టండి ప్రభువా, మమ్మలను కట్టండి ప్రభువా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ మేలుకరముగా నడిపించమని అడుగుచూ ఉన్నాం, దీవెనకరముగా జరిగించమని అడుగుచూ ఉన్నాం. ఎందరైతే నీ సన్నిధిలో అయా కన్నీటితో మొరపెడుతూ ఉన్నారో నిశ్చయముగా మేలు చేసే దేవుడవు ప్రభువా. వారి విషయంలో మీరే మేలు జరిగించమని, వారి కన్నీటిని తొడవమని, వారు కోరిన రేవుకు వారిని మీరు నడిపించమని అడుగుచూ ఉన్నాం. అయా నీకు అసాధ్యమైనది లేదు. రాత్రి మీరు గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకై, అయా నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుతున్నందుకై స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ అన్ని విషయాలలో మీరే సాక్షులుగా నడిపించమని యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగుందని ప్రార్థన చేద్దాం. మరి ఈ ఉపవాస ప్రార్థన కూడికలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ ఉన్నాడు. చివరిలో రక్షింపబడవలసిన బిడ్డలు దేవుడు సిద్ధపరుచున్నట్లుగా, నశించిపోయే ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగునే చివరి రోజున దేవుడు మంచి వాతావరణం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం.
ఈ స్తుతి ప్రార్థన మందిరాన్ని దేవుడు నూతనంగా మరి కట్టాలని మనం ఆశపడుతూ ఉన్నాం. దేవుడు ఒక మంచి మందిరాన్ని స్లాబుతో నిర్మించబడేటువంటి ఒక గొప్ప మందిరం ఇక్కడ దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దామండి. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపింపబడిన వారు ఆ యొక్క స్థితిగతులన్నిటి కొరకై ప్రార్థించండి. అయ్యా ఇదిగో ప్రభు, పగలంతయు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు ఉపవాస కూడికలు మమ్మల్ని ప్రభు సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశ్రదించయ్యా. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి, అయ్యా మా మందిరానికి ప్రభు, మా సంఘానికి ప్రభు నీ సేవకులను నడిపించినందుకు నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఒక్కసారి మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను దేవా. నిత్యము వేవేల దూతలతో స్తుతి అని స్తుతింపబడుతున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా సంఘమంతయు కలిసి నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము దేవా. మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రభు 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపులోకి వచ్చామయ్యా. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి, రక్షణ లేక ప్రభు, మారు మనసు లేక దేవా ఎంతో మంది బిడ్డలు ప్రభు ఈ లోకంలో ప్రభు పడిపోయి చెడిపోయి వారి బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారయ్యా. అయ్యా ప్రభు ఆ బిడ్డలను మీరు పట్టుకోండి యేసయ్యా. వారి బ్రతుకులను మీరు మార్చండి అయ్యా. వారి హృదయాలను మీరు మార్చమని అడుగుతున్నామయ్యా. అయ్యా మనుషులమైన మేము చెబితే వినరు కదా ప్రభు, వారి హృదయంలో ప్రభు నాటుకుపోయేటట్టు మీరే మాట్లాడమని అడుగుచున్నాను దేవా. అయ్యా నీ రక్షణలోనికి ప్రభు వారిని నడిపించమని అడుగుచున్నానయ్యా. అయ్యా మా గ్రామంలో ప్రభు, మా పల్లెల్లో ఎంతో మంది ప్రభు రక్షణ లేక దేవా అయ్యా నీకు విరోధముగా జీవిస్తున్నారయ్యా. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయ్యా వారిని మీరు పిలవండి దేవా, మీరే పిలవాలి యేసయ్యా. మీరు మాట్లాడితే వింటారు ప్రభు. అయ్యా వినగలిగిన మనసును వారికి ప్రభు ఇవ్వమని అడుగుచున్నానయ్యా. గ్రహించే మనసును ఇవ్వు యేసయ్యా. అయ్యా ఇదిగో ప్రభు, అయ్యా ఇదిగో నా తండ్రి 2వ తారీఖు బాప్తీసాల కార్యక్రమం ప్రతి సంవత్సరం నీకు మహిమకరముగా జరిగించుకుంటున్నావయ్యా. అయ్యా ఇదిగో ప్రభు ఈ సంవత్సరము కూడా దేవా సేవకులు ప్రభు నా తండ్రి ఎంతో వేదనతో బాధతో నా తండ్రి ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా ఎవరైతే రక్షణ తీసుకోవాలని అనుకుంటున్నారో వారిని మీరు నడిపించమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఏ బిడ్డ ఏ ఆత్మ నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా యేసయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. అయ్యా ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి, అయ్యా ఇదిగో స్తుతి ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పునాదులు కలిగిన సంఘాన్ని మీరు సిద్ధపరచమని అడుగుచున్నాను అయ్యా. పునాదులు కలిగిన మందిరాన్ని మీరు లేవనెత్తమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఎవరు గుప్పిళ్ళు విప్పాలో ప్రభు, ఎవరు సహాయము కావాలో అయ్యా మీరే నడిపించమని అడుగుచున్నాను దేవా. అయ్యా ఈ ఎడారిలో ఈ మందిరం ఇలా ఉండటం నీకు ఇష్టం లేదు కదా ప్రభు. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి స్లాబు గల మందిరాన్ని మాకు ఇస్తున్నందుకే నీకు అనేక వందనములు, స్తుతులు, స్తోత్రాలు దేవా. అయ్యా ఆకాశ తూములు మీరు విప్పండి దేవా. ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి దేవా. నిన్ను కాక ఎవరిని అడుగుతామయ్యా, ఎవరిని అడగగలము ప్రభు. నీకే స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. అడగమన్నావు కదా యేసయ్యా. నన్ను అడుగువానికి ప్రభు నువ్వు ప్రతిఫలం ఇస్తానన్నావు కదా ప్రభు. ఆశతో అడుగుచున్నాను యేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఈ మందిరం ఇలా ఉండటం మాకు కూడా ఇష్టం లేదయ్యా. అయ్యా నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచాలంటే మాకు స్లాబ్ ఉన్న మందిరం కావాలి యేసయ్యా. మాకు కావాలి యేసయ్యా. నువ్వు కట్టి ఇస్తున్నావని మేము నమ్ముచున్నాము యేసయ్యా.
నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ సంఘాన్ని నాయనా నలుదిశలుగా వ్యాపించమని అడుగుచున్నాను యేసయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరచమని అడుగుచున్నాను యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రం ప్రభువా. యవన కాలంలో నీ కాడి కిందకు వచ్చాడయ్యా నీ సేవకుడు ప్రభువా. అయ్యా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా. పామరుడైన తండ్రి, నా తండ్రి నాకు జ్ఞానం లేదైనా నా దేవుడు నాకు జ్ఞానం ఇచ్చి నన్ను నిలబెట్టాడు అంటున్నాడు అయ్యా మా ఆత్మీయ తండ్రి ప్రభువా. వారి సేవా పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఈ సంఘంలోనికి నూతన ఆత్మలను నడిపించుతున్నందుకు నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నువ్వే పిలువయ్యా, ఏలవేసి పిలువు దేవా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నీ మహిమాత్మతో నింపయ్యా. నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంకా సంఘాలు కట్టాలయ్యా. ఇంకా అనేక ఆత్మలను ప్రభు రక్షించాలయ్యా. ఇంకా అనేక ఆత్మలను ప్రభువా నీ సంఘంలోకి నడిపించాలయ్యా. మా శక్తి చాలటం లేదయ్యా. మా ప్రార్థన శక్తి చాలటం లేదేమో ప్రభువా. నువ్వు శక్తిమంతుడు కదా యేసయ్యా. అయ్యా శత్రువులు ఎదుట మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు కదా దేవా. మమ్మల్ని సిగ్గుపరచొద్దయ్యా. నీకే స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎలా ప్రార్థిస్తే మా ప్రార్థన వింటావో మాకు నేర్పించయ్యా. ఈ సంఘాన్ని ఎలా కట్టాలో నువ్వే సహాయమును దయచేయి ప్రభువా. అయ్యా కొండల తట్టుకొని ఎత్తుచున్నాను. ఎక్కడ నుండి సహాయం వచ్చిందయ్యా? నీ వలనే కదా ప్రభువా. ఎందుకంటే నువ్వు శ్రీమంతుడు కదయ్యా, దరిద్రుడు కాదు కదా ప్రభువా. నువ్వు శ్రీమంతుడు కదా యేసయ్యా. ఆర్థిక సహాయాన్ని అందించి యేసయ్యా సహాయమును దయచే ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా. అయ్యా 4వ తారీఖు జరగబోతున్న ముగింపు ఆరాధనను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. అయ్యా గత సంవత్సరం ఎంతో వేదనతో బాధలతో జరుపుకున్నామయ్యా. అయినా నిన్ను మహిమ పరిచయమయ్యా. అయ్యా ఈ 4వ తారీఖు ఈ సంవత్సరం ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవా నీకు మహిమకరముగా జరిగించమని అడుగుచున్నాను యేసయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు గుప్పిళ్ళు విప్పే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండమని అడుగుచున్నాను యేసయ్యా. శాకులు వచ్చే విషయంలో వారి మార్గంలో మీ దేవదూతల ఘాటు ఉంచి నడిపించమని అడుగుచున్నాను యేసయ్యా. అయ్యా ఇదిగో ప్రభు క్షేమంగా మా సంఘంలోనికి ప్రభు సేవకులను నడిపించమని అడుగుచున్నాను అయ్యా. అయ్యా ఇదిగో ప్రభు నా తండ్రి కరెంటు విషయంలో, స్టేజీ కట్టే విషయంలో ప్రభు, అయ్యా వంట విషయంలో ప్రభు, వచ్చేవారి విషయంలో ప్రభు, వచ్చుచున్న వారి విషయంలో ప్రభు, రాబోచున్న వారి విషయంలో నువ్వే తోడుగా ఉండి సహాయమును దయచేయమని అయ్యా ఈ కొద్ది ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని జవాబు దయచేయమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ లేచి నిలవబడి మనసారా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. లేచి నిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఈ ఆరాధన జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన సన్నిధిలో చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన ఆలకించిన దేవుడు ఘనమైన కార్యం గొప్ప కార్యం జరిగించబోతున్నట్టుగా ఈ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రము. ఘనుడా ఘనుడానికి స్తోత్రాలు స్తోత్రాలు ఘనమైన స్తోత్రాలయ్యా. ఘనమైన స్తోత్రాలకి చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
గొప్ప కార్యం చేయవాడానికి స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము స్వామి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి నాయన బిడ్డ ప్రార్థన మీరు ఆలకించదుగా స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. అయ్యా నీకే స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా ఆరాధ్య దైవమానికి స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతులకు పాత్రడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నేనే మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్. అందరూ పాడదాం, నోరారా పాడదాం, సపట్ల కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యారాధన నే చేయు ప్రశాంతవే. గ్లోరీ. ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రం. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరి. అయ్యా పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై వరిగి. పరలోక సైన్య సమూహాలతో కలచి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏ మౌదును నేనే మౌద్ యేసయ్యా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదును నేనే మౌరి ఏ మౌదును నేనే మౌదును ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఏ మౌదును నేనే మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును జయించిన వారితో కలచి నీ సింహాసనము నే చేరగా జయించిన వారితో కలచి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచి ఆ శుభవేళ స్తోత్రమయ్యా యేసయ్యా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆనందము
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన 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 స్తుతి ఆరాధన ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించనా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు యేసయ్యా ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును నేనే మౌదును ఏ మౌదును ఏ మౌదును ఏ మౌదును నేనే మౌదును ఆరాధన స్తుతి ఆరాధన 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 ఇహలోక బంధాలు మరచి యేసయ్యా నీ ఎదుటే నేను నిలచి అయ్యా యేసయ్యా నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ఏ మౌదునో నేనే మౌదునో అయ్యా జయించిన వారితో కలిసి అయ్యా నీ సింహాసనము చేరే ఆ క్షణము వరకున్నాయి నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన జయించే వారి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాము స్వామి నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా ఇహలోక బంధాలను ప్రభు మరచి అయ్యా నీ ఎదుటే ప్రభు నీ పాద పద్మములు ఎదుట నా తండ్రి జీవించే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ సమయంలో ప్రభు నా తండ్రి అయ్యా నీ సాగులు ప్రభు నీ దాసులు తండ్రి మరి నాన్న గుంటూరు పట్టణం నుంచి ప్రభు మా మధ్యకు నడిపించిన విధానం కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ సన్నిధిలో నిలవబడవచ్చు ఉండగా నా ప్రభువ నీ ఆత్మతో నింపండి అభిషేకించండి స్వామి నీ సన్నిధి ప్రతి ఒక్కరితో ప్రభు ఏ ఒక్కరికైనా ఆయన ఏ వాక్యం అవసరమో పరిశుద్ధాత్మడ ఎరిగి ఉన్న దేవుడవు నీవే నీ దాసుని ప్రభు నీ ఆత్మను కుమ్మరించి అయ్యా నీ కొరకు వాడబడు బలమైన అయా సాధనముగా బలమైన ఆయుధముగా వాడుకోనమని
అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కృపతో నింపండి, బలపరచండి. యా నీ శక్తితో నింపండి, బలపరచండి. బలమైన వాకుని దాసుల ముంచి మాట్లాడి నీ ఉన్నతమైన ఘననామానికి మహిమ తెచ్చుకోనమని వింటున్న ప్రతి ఒక్కరి తండ్రి వినగలిగిన ప్రభు హృదయమును, అయా గ్రహించగలిగిన ప్రభు మనసును ప్రతి ఒక్కరు దయచేసి నువ్వే మాట్లాడి మహిమను పొందమని నజరుడి యేసయ్య ఘననామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చున్నామండి. రాత్రి మరి దేవుని వాక్యమును మనకి ప్రకటించడానికి వచ్చిన దైవ సేవకులు ప్రేమతో మరి వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సేవకులు వస్తూ ఉండగా ఆహ్వానించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంతోషంగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమె దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దాదాపు 40 దినాల ఉపవాస కాలంలో చాలా కాలం గడిచిపోయి చివరికి వచ్చారు. మరి 40 దినాల ఉపవాస కాలంలో ఏ విషయాలను బట్టి మీరు ప్రార్థిస్తున్నారో మరి ఆ విషయాలన్నిటినీ 40 దినాల ఉపవాస కాలం ముగిసే నాటికే దేవుడు ఆమెను అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. మంచిది. 40 రోజులు ఉపవాసం అంటే మామూలు విషయమేం కాదు. కాబట్టి చక్కగా మరి ఉపవాస ప్రార్థనలో ప్రతిదినము పాల్గొని దేవుని మహిమపరుస్తున్నారు. దేవుని మాటలు వింటూ మీ ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటున్నారు. మరి ప్రత్యేకంగా ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైన సమయంలో మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాం. స్తుతి ఆరాధన ద్వారా కూడా దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరిచాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మీ అందరికీ బాగా తెలిసినటువంటి ఒక చిన్న మాటను చదువుకుందాం. 119వ సంకీర్తన 83వ చరణాన్ని ఒక్కసారి చదువుకుందాం. నేను పొగ తగులుచున్న సిద్ధెవలెనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుట లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనకారుడు తన స్థితిగతులను, తన పరిస్థితిని చెప్తూ ఎలా ఉందని చెప్తున్నాడు? నేను పొగ తగులుచున్న సిద్ధెవలే ఉన్నా అయినను నీ కట్టడను నేను మరిచిపోవటం లేదు ప్రభువా అని చెప్తున్నాడు. సిద్ధె అనేది మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సిద్ధె అనేది ఒక సంచి, తోలు సంచి. ఇప్పుడు మనం పొలం పనులకి వెళ్తాం అందరం. వాటర్ కావాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాటర్ బాటిల్లో తీసుకొని వెళ్తున్నాం. గత కాలంలో ఇంకా చాలా కాలం ముందు ఇప్పుడున్న పెద్దవాళ్ళందరూ పొలం పనులకి వెళ్ళేటప్పుడు మరి కొన్ని ఏరియాల్లో తాబేటికాయలు అనేవాళ్ళు. మరి ఇప్పుడు కొంతమంది తెలుసో లేదో తెలియదు. వాటిల్లో నీళ్లు తీసుకెళ్లేవాళ్ళు. అంతకంటే ముందు కాలంలో జంతువుల చర్మాలను సంచిగా కుట్టుకొని ఆ తోలు సంచిలో నీళ్లు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ప్రయాణాల్లో కానీ పొలం పనుల్లో కానీ ఎలాగైనా. లేదా ఆ తోలు సంచిలో నూనె పోసేవాళ్ళు, లేదా ఆ తోలు సంచిలో ద్రాక్ష రసాన్ని పోసేవాళ్ళు. దానికి ద్రాక్ష తిత్తి అని కూడా పేరు, వైన్ స్కిన్ అంటాం. అవునా? అయితే ఆ సంచి మనం ఏం చేస్తామంటే గోడకు తగిలిస్తాం ఇంట్లోకి తీసుకొచ్చి. ఆ రోజుల్లో ఒకటే బెడ్రూము, ఇప్పుడున్నాయి డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూములు. అదే ఇంట్లో అక్కడే పడుకుంటాం, అక్కడే వంట చేసుకుంటాం, అక్కడే బట్టలు పై మామూలు గోడకు తగిలిస్తాం. ఈ సంచి కూడా అలా తగిలిచ్చారనమాట. అయితే మనం పొయ్యి అక్కడే పెట్టాం కదా. ఆ పొయ్యి పెట్టినప్పుడు ఇంత ముందులాగే గ్యాస్ స్టవ్లు లేవుగా, కట్టెలు పెట్టేవాళ్ళం, లేకపోతే పిడకలు పెట్టేవాళ్ళం. ఏమొచ్చేది? పొగ వచ్చేది. ఆ పొగ వచ్చి ఎక్కడికి వచ్చేది? ఆ సంచికి తగిలినప్పుడు సంచి మసక మామూలుగా మనం మసి అయిందంటాం కదా, పొగ సూరిందంటాం, నల్లగా అయిపోయేది అనమాట, అందం కోల్పోయేది.
పొగతో పాటు వేడి కూడా వస్తుంది, వెచ్చదనం కూడా వస్తుంది. ఆ వెచ్చదనానికి అది ముడతలు పడిపోయేది అనమాట. మంచి సంచిని గోడకు తగిలిస్తే దానికి పొగ తగలడం వల్ల, కాక అంటాం, వేడంటే కాక కదా, కాక తగలడం వల్ల అది పాతబడిపోయినట్టు కనపడుతుంది, మడతలు పడినట్టు కనపడుతుంది, మసిపట్టి నల్లగా కనిపిస్తుంది. ఉన్న అందాన్ని కోల్పోయింది. అవునా కదా? ఉన్నటువంటి అందాన్ని కోల్పోయి క్రొత్తది పాతదిలాగా అనిపిస్తుంది. ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, నా పరిస్థితి కూడా, నా జీవితం కూడా ఎలా ఉందంటే ఆ సిద్ధలాగా ఉంది. ఈ సిద్ధ మామూలుగా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, క్రొత్తదనంతో ఉంటుంది. కానీ దానికి పొగబట్టినప్పుడు, మసి పట్టినప్పుడు, వేడి తగిలినప్పుడు, మడతలు పడిపోయినప్పుడు పాతదిగా, అందవిహీనంగా, ఆకర్షణ లేకుండా కనిపిస్తుంది. ఇప్పుడు నా జీవితం కూడా అలా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా సిద్ధి అంటే మన జీవితమే, సిద్ధి అంటే మన దేహాలే. అవును కదా? అయితే నా జీవితం అలా అయిపోయినా కూడా, సిద్ధి వలె అయిపోయినా కూడా, పొగ తగిలినటువంటి సిద్ధి వలె అయిపోయినా కూడా, నేను మాత్రం నీ కట్టడను మరుచటలేదు ప్రభువా అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవునా? అంటే ఇక్కడ కట్టడను మరవల, దేవుని కట్టడను విడిచిపెట్టలా, మరవల. కట్టడంటే ఏంటో ఒక చిన్న వాక్యంలో చూద్దాం. 81వ సంకీర్తన 3-4 చరణాలు ఒక్కసారి చదివితే మీ అందరికీ బాగా తెలిసిన చరణాలే. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి, అది ఇజ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కట్టడను మరిచిపోలేదు అన్నాడు కదా. ఏది కట్టడంటే అమావాస్య నాడు కొమ్ము ఊదడం, పౌర్ణమి నాడు, పున్నమ అంటే పౌర్ణమి కదా, పౌర్ణమి నాడు కూడా కొమ్ము ఊదడం, ఇది దేవుని యొక్క కట్టడ. ఇజ్రాయేలు దేవుని యొక్క చట్టము. దేవుని కట్టడను అనుసరించాలి, దేవుని చట్టాన్ని అనుసరించాలి, అతిక్రమించకూడదు. ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడైనా, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడైనా దేవుని కట్టడను మరువకూడదు, దేవుని చట్టాన్ని అతిక్రమించకూడదు. కాబట్టి నేను కట్టడను అతిక్రమించలేదు, చట్టాన్ని అతిక్రమించలేదు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, కాబట్టి ఇక్కడ అమావాస్య, పౌర్ణమి అనే 2 పదాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు బాగా తెలుసు. ఒక నెలలో పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది. అవునా కదా? పౌర్ణమి అంటే వెలుగు, అమావాస్య అంటే కటిక చీకటి. ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక నెలలో అమావాస్య, పౌర్ణమి వచ్చినట్లు ఒక నెలను మన జీవితం అనుకుంటే, మన జీవితంలో అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి అంటే వెలుగు, వెలుగు సంతోషానికి గుర్తు. అమావాస్య అంటే కటిక చీకటి, ఈ కటిక చీకటి దుఃఖానికి గుర్తు. అంటే జీవితం అంటే అర్థమైందంటే సంతోషము, దుఃఖము, ఈ 2 ఉండేదే జీవితం. మనమేమనుకుంటాం? సంతోషం ఉంటేనే జీవితం అనుకుంటాం, దుఃఖం వస్తే ఇది అసలు జీవితం కాదు, ఈ జీవితం నాకు వద్దు అనుకుంటాం. కానీ జీవితంలో 2 భాగాలు ఉంటాయి. 2 భాగాల నుంచి కూడా దేవుడు గొప్ప గొప్ప ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నేర్పే పాఠాల కంటే మనము దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నేర్పే పాఠాలు చాలా గొప్పగా ఉంటాయి. దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నేర్పే పాఠాలు ఆయనకి దగ్గర చేస్తాయి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు నేర్పే పాఠాలు మనల్ని దేవుని రాజ్యానికి స్వతంత్రించుకునేటట్టు చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జీవితం అంటే మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ 2 జంట పదాల కలయిక. సంతోషము, దుఃఖము, ఈ 2 జీవితము. గెలుపు, ఓటమి, ఈ 2 జీవితం అంటే. ఆశ, నిరాశ, ఈ 2 జీవితం అంటే. లాభము, నష్టము, ఈ 2 జీవితం అంటే. వేడుక, వేదన, ఈ 2 జీవితం అంటే. కాబట్టి జీవితంలో 2 జంట పదాలు ఉన్నాయి. ఒకటేమో అనుకూలమైన పరిస్థితులను చూపించే పదము, రెండోదేమో ప్రతికూలమైన పరిస్థితులను చూపించే పదము. ఆ రోజుల్లో ఇజ్రాయేలు దేశంలో కొమ్ము ఊదేది ఎప్పుడు ఊదేవాళ్ళు అంటే పండగ ప్రారంభ దినాల్లో కొమ్ము ఊదేవాళ్ళు. దేవుని సన్నిధిలో సంతోషించడానికి, ఉత్సహించడానికి గుర్తుగా కొమ్ము ఊదేవాళ్ళు.
యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కూడా కొమ్ము ఊదేవాళ్ళు, యుద్ధములో విజయాన్ని సాధించినప్పుడు కూడా కొమ్ము ఊదేవాళ్ళు. ఇక్కడ కొమ్ము ఊదడం దేనికి గుర్తంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచి కీర్తించి కొనియాడటానికి గుర్తు. అయితే ఇది ఎప్పుడు చేస్తాం మనం? సంతోషంగా ఉన్నప్పుడు, మన జీవితంలో పౌర్ణమి దినాలు ఉన్నప్పుడు, మన జీవితంలో అన్ని పరిస్థితులు అనుకూలిస్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాము, ఆరాధిస్తాము. ఇది పెద్ద విశేషమేం కాదు. కానీ జీవితంలో అమావాస్య దినాలు ఎదురైనప్పుడు, భయంకరమైన దుఃఖ దినాలు ఎదురైనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, శ్రమలు, సమస్యలు, కన్నీళ్లు, కడగండ్లు ఇవన్నీ ఎదురైనప్పుడు అప్పుడు దేవుణ్ణి స్తుతించడం అనేది గొప్ప విషయం. అది దేవుడు కోరుకునేది. కాబట్టి పౌర్ణమి దినాలలో ఎవరైనా స్తుతిస్తారు. ఈ కీర్తనాకారుడి యొక్క జీవితము అనబడే సిద్ధకు ఏం తగిలింది? పొగ తగిలింది, కాక తగిలింది. ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనాయి. అయినా కూడా ఈ పరిస్థితులను బట్టి దేవా నువ్వు నాకు అన్యాయం చేసావు అనకుండా, దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడని అనకుండా దేవుణ్ణి స్తుతించడము ఆపలేదు, దేవుణ్ణి గణపరచడం ఆపలేదు, దేవుణ్ణి కీర్తించడం ఆపలేదు. అంటే దేవుని కట్టడను మరువలేదు, దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించలేదు. అలా మనము కూడా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, భక్తులు కానీ, వాళ్ళందరి జీవితాలని మనం విని ఏం చేయాలి? వాళ్ళని చూసుకొని మన ఆత్మీయ జీవితాలని పోల్చుకోవాలి. సరి చేసుకోవాల్సినవి ఏమని ఉంటే సరి చేసుకోవాలి, ఇంకా బలపరుచుకోవాల్సినవి ఏమని ఉంటే బలపరుచుకోవాలి. అందుకే వీళ్ళందరి జీవితాలు, ఈ కీర్తనాకారుడి యొక్క జీవితము మనకు బాగా సరిపడుతుంది. కీర్తనాకారుడి యొక్క ఆ సిద్ధే పొగ తగిలినా కూడా, కాక తగిలినా కూడా, వేడి తగిలినా కూడా, అందాన్ని కోల్పోయినా కూడా ఆయన కట్టడను మరువనట్లు మన జీవితాల్లో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము కూడా దేవుని కట్టడను మరువకుండా మన ఆత్మీయ జీవితాలను ముందుకు కొనసాగించుదుముగాక. అయితే ఈ కీర్తనాకారుడు పొగ తగిలింది, కాక తగిలింది అంటున్నాడు కదా. ఎప్పుడు ఎలా తగిలిందో, తగిలినప్పుడు ఏం చేశాడో కొన్ని మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. మొట్టమొదటిగా ఇప్పుడు దావీదు అనబడే కీర్తనాకారుడి జీవితంలో ఎలా పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. 63వ సంకీర్తన నేను ఒక్కసారి చదువుతుంటా, 2-3 మాటలు వినండి. 3వ చరణంలో ఉంటుంది, నా పెదవులు నిన్ను స్తుతించును. అంతేకాదు 5వ చరణంలో, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన అంటున్నాడు, దేవా నా పెదవులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తాయి, ఎల్లప్పుడూ నిన్ను గణపరుస్తాయి, ఎల్లప్పుడూ ఉత్సహించు పెదవులతో నిన్ను స్తుతిస్తాను, కీర్తిస్తాను, ఆరాధిస్తాను ప్రభువా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను ప్రభు అంటున్నాడు. బాగున్నాయి. ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి బాగా స్తుతిస్తున్నాడు, కొమ్ము బాగా ఊదుతున్నాడు. అవునా కదా? అయితే ఎప్పుడు ఆ మాటలు పలుకుతున్నాడు అంటే, ఆ 63వ సంకీర్తన హెడ్డింగ్ ఉంటుంది చూడండి. ప్రారంభంలో ఒక చిన్న మాట ఉంటుంది. ఏముంది? దావీదు యూదా అరణ్యంలో ఉండగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఒకసారి చూడండి. దావీదు ఎక్కడ ఉండాలి? సింహాసనం మీద ఉండాలి. దావీదు ఎక్కడుండాలి? అంతఃపురంలో ఉండాలి. దావీదు ఎక్కడుండాలి? సకల సౌకర్యాలు అనుభవించేటటువంటి మంచి స్థితిలో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అరణ్యము దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు, కష్టాలకు గుర్తు, అమావాస్య దినాలకు గుర్తు. ఈయన ఉంది కష్టాల్లో, ఉంది శ్రమలలో, ఉంది అరణ్యములో. టైంకి తినటానికి లేదు, టైంకి తాగటానికి లేదు. ఎప్పుడు శత్రువు తనను ఇబ్బంది పెడతాడో, ఎప్పుడు తనను మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తాడో తెలియదు. భయంతో బ్రతుకున్నటువంటి రోజుల్లో, ఎటువంటి సౌకర్యాలు లేక ఉన్నటువంటి దినాలలో అరణ్య జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి, ఎందుకు ప్రభువా ఇలా చేసేవు, నన్ను, నా జీవితాన్ని ఇలా మార్చేవనకుండా నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి అంటున్నాడు. అది గొప్ప విషయమా కాదా? ఎక్కడున్నాడు? యోధా అరణ్యంలో. యోధా అనబడే పేరు ఎందుకు పెట్టబడిందంటే, యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. అంటే అరణ్యంలో ఉన్నా కూడా స్తుతించేవారిగా మనం ఉండాలనేది దేవుని ఉద్దేశము. దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించేటటువంటి అనుభవంలో మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. వాస్తవంగా ఈయనకి మరి పొగ తగిలింది. దావీదు అనబడే సిద్ధకు పొగ తగిలింది, కాక తగిలింది. అంటే ఇబ్బందులు ఎదురైనాయి, శ్రమలు అయినాయి. అయినా కూడా దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. 102వ సంకీర్తన 3వ చరణం కూడా ఒక్కసారి చదువుదాం.
102వ సంకీర్తన, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లుగా నా ఎముకలు కాలిపోచున్నవి. ఒకసారి చూడండి, పొగ ఎగిరిపోయినట్టుగా నా దినాలు తరిగిపోతున్నాయి, పొయ్యిలోనిది కాలిపోయినట్టుగా నా ఎముకలు, నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాలిపోతున్నాయి. మరి ఈయనకి కాక తగిలిందా లేదా? తగిలిందా లేదా అంటే అర్థం ఏంటి? ఇబ్బందుల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, అయినా కూడా నీ నామ స్మరణ తరతరములు ఉండును ప్రభువాన్ని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయనంట కష్టాల్లో ఉండి బాగా మంచినీళ్ళు అంటే కడుపులో ఆకలేసినప్పుడు ప్రేగులు అరుస్తూ ఉంటాయి లేదా? ప్రేగులు మండుతాయి. దానికి సరైన ఆహారం అందించకపోతే పేగులు మండుతుని కాలతని అంటాం. అలాంటప్పుడు చల్లపరుచుకోవడం కోసం మంచినీళ్ళు తాగుదామని గ్లాస్తో నీళ్లు తీసుకుంటే దుఃఖానికి తట్టుకోలేక ఏడుస్తూ నీళ్లు తాగుతుంటే కన్నీళ్లు మొత్తం గ్లాసులో పడి అంట. గ్లాసులో నీళ్లు, కన్నీళ్లు రెండు కడుపులోకి వెళ్ళినాయి. అంటే ఆయన ఎంతటి శ్రమల్లో ఉన్నాడో చూడండి, ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడో చూడండి. అయినప్పటికీ దేవుని నామాన్ని స్తుతించడం, ఆరాధించడం, గణపరచడం మరిచిపోలేదు. అంటే దేవుని కట్టడను మరిచిపోలేదు. అలాంటి స్థితిలో మనందరం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదు శ్రమల్లో బాగా స్తుతించాడు కదా, భయంకరమైన కష్టాల్లో కూడా దేవుని స్తుతించడం ఆపలేదు కదా. ప్రభువా దినమునకు 7 మారులు నిన్ను స్తుతిస్తా అని వాగ్దానం చేశాడు. దినమునకు 7 మార్లు స్తుతించాడు. పౌర్ణమి దినాలలో స్తుతించాడు, అమావాస్య దినాలలో కూడా స్తుతించాడు, సంతోషంగా ఉన్నప్పుడు స్తుతించాడు, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా స్తుతించాడు. అలా స్తుతించినందుకు, కష్టాల్లో కూడా దేవుని స్తుతించి గణపరిచినందుకు దేవుడేం దావీదును వదిలిపెట్టలే. ఏం చేశాడు తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవం కదా, దేవుడు ఒక వ్యక్తిని నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రియమైన వాడు, నా హృదయానుసారుడు అని చెప్పాలంటే ఎంత గొప్ప జీవితం మనకు ఉండాలి, అది ఎంత గొప్ప ధన్యత. కాబట్టి దావీదు నా హృదయానుసారుడు, నాకు బాగా ఇష్టమైన వాడని దేవుడు పొగుడుతున్నాడంటే ఎందుకని? ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనకుండా అన్ని పరిస్థితుల్లో ప్రభువా నిన్నే స్తుతిస్తాను ప్రభువా అని స్తుతిస్తున్నాడు. కాబట్టి దినమునకు 7 మారులు ఆయన స్తుతిస్తున్నాడు. కాబట్టి దావీదుని దేవుడు గొప్పగా హెచ్చించాడు. మనం కూడా మన జీవితాల్లో అమావాస్య దినాలు లేవంటారా? ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు వరకు మనకు అమావాస్య దినాలు ఎన్నో జరిగిపోయినాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి చాలామంది కుటుంబాల్లో, జీవితాల్లో. అవునా? భవిష్యత్తులో కూడా ఎదురవుతూ ఉంటాయి. అయినా కూడా మనము కూడా దేవిని మనము స్తుతించి ఆరాధించే వాళ్ళలాగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దావీదుని హెచ్చించినట్లు హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుని ఎంత బాగా హెచ్చించాడంటే, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిందిగా. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే వెంటనే నూతన నిబంధన చదువుతాం. నూతన నిబంధన చదవగానే మత్తయి సువార్తకి వెళ్ళిపోతాం. మత్తయి సువార్తలో స్టార్టింగ్ ఏముంటుంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు తన వంశావళి మొత్తాన్ని చెప్తూ ప్రాముఖ్యంగా 3 వ్యక్తుల పేర్లు చెప్పాడు. ఒక ఆయనేమో అబ్రహాము, 2 ఆయనేమో దావీదు, 3 ఆయనేమో యేసుక్రీస్తు. మొదటేమో అబ్రహామును పెట్టాడు, మధ్యలో ఏమో దావీదును పెట్టాడు, ఒక ప్రక్కనేమో యేసయ్య ఉన్నాడు. అవునా? ఎవరైనా 3 వ్యక్తులు నిలబడినా, 5 వ్యక్తులు నిలబడినా, ఎక్కువ మంది వ్యక్తులు నిలబడినా సెంటర్లో ఎవరు నిలబెడతాం? మనం ముఖ్యమైన వ్యక్తిని నిలబెడతాం, గొప్ప వ్యక్తిని నిలబెడతాం. అవునా కదా? కానీ యేసుక్రీస్తు ఎవరు నిలబెట్టాడు? దావీదును నిలబెట్టాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు! నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. తల్లిదండ్రులు ఎప్పుడు బిడ్డలను హెచ్చిస్తారు. వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఏం చేస్తుంటారు? మావాడు వెరీ గుడ్ అంటాం. అవునా కదా? మనం పిల్లలని ఎంతగా హెచ్చించి గణపరుస్తామో, మనకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, దేవుడు తన బిడ్డల పట్ల అంత ప్రేమ చూపించి దావీదుని సెంటర్లో పెట్టి ఈయన ప్రాముఖ్యమైన వ్యక్తి అని గొప్పగా చాటాడు. నిజంగా దావీదు చాలా గొప్ప జీవితాన్ని జీవించాడు. దావీదు పేరు ఎత్తకుండా బైబిల్లో ఎక్కడ ఉండదు, ఏ ప్రసంగము ఉండదు. కాబట్టి దావీదు అనుకూలమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించాడు. అంతకంటే ప్రాముఖ్యంగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచాడు. కాబట్టి దేవుడు దావీదుని అంతగా హెచ్చించాడు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కూడా జీవిస్తే దేవుడు మనల్ని కూడా దావీదు వలె హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రిచర్డ్ ఉర్ముబ్రాండ్ అని ఒక సేవకుడు ఉన్నాడు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. రుమేరియా అనబడే దేశంలో ఆయన భార్య, ఆయనతో పాటు చాలామంది యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు, దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి గణపరిచేవాళ్ళు.
అయితే వాళ్ళకి పొగ తగిలింది, ఆ సిద్ధలకు పొగ తగిలింది, బాగా కాక తగిలింది. ఎందుకని? వాళ్ళ దేశాన్ని కమ్యూనిస్టు దేశస్తులు పరిపాలిస్తున్నారు. రష్యా వాళ్ళు. కమ్యూనిస్టులకి దేవుడు అంటే ఇష్టం లేదు. యేసయ్య నిజమైన దేవుడు అంటే ఒప్పుకోరు. జైల్లో వేస్తారు, చిత్రహింసలు పెట్టేస్తారు, చంపేస్తారు, రకరకాల శ్రమలకు గురి చేస్తారు. వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఎవరు యేసయ్యని నిజమైన దేవుడిగా అంగీకరించడానికి వీల్లేదు అని ఒక పెద్ద మీటింగ్ చెప్తే ఈయన రిచర్డ్ ఉర్ముబ్రాండ్ ఆయన గబగబ నిలబడి యేసయ్యే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయన్నే మేము స్తుతిస్తాము, ఆరాధిస్తాము, పూజిస్తాము అనగానే వాళ్ళకి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన్ని, ఆయన భార్యని, ఆయనకి సంబంధించిన వ్యక్తులందరినీ ఏం చేశారు? సైబీరియా జైల్లో పడేశారు. రష్యాకి బయట ఉంటుంది ఎక్కడో సైబీరియా జైలు, మనం అండమాన్ జైలు అంటామా ఆ టైపు. ఆ సైబీరియా జైల్లో ఎవరినైనా పడేస్తే జైల్లోకి వెళ్ళటమే కానీ బ్రతికి బట్టగట్టి రావటం లేదు, ఇంకంతే వాళ్ళ జీవితం. అంత భయంకరమైన జైల్లో పడేశారు. పడేసి ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తుని ఆరాధించడానికి లేదు, ప్రార్థన చేయడానికి లేదు, వాక్యం చదవటానికి లేదు అని వాళ్ళకి కండిషన్స్ పెట్టి జైల్లో పడేసి చేతులకి సంఖ్యలు వేసి భయంకరంగా చిత్రహింసలు పెడుతుంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ సిద్ధులకు పొగ తగిలింది, ఈ సిద్ధులకు కాక తగిలింది. వీళ్ళ జీవితాల్లో అమావాస్య దినాలు వచ్చేసినాయి. మరి అమావాస్య దినాలు వచ్చేసినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా అయితే బాధపడతా కూర్చోవాలి. దేవుడు ఇందుకెళ్ళి ఇలా ఎందుకు చేశాడు అనుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అటువంటి పరిస్థితుల్లో కూడా, చేతులకు సంఖ్యలు ఉన్నా కూడా, వాళ్ళందరూ జైల్లో ఉన్నా కూడా, చిత్రహింసలు అనుభవిస్తున్నా కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ఆపల. కానీ పాటలు పాడారనుకో తెలిసిపోద్ది కదా. వీళ్ళు పాటలు పాడకుండా ఎలా చేసేవాళ్ళంటే, ఈయన చేతులకి సంఖ్యలు ఉన్నాయి కదా, జైల్లో ఉన్నాడు కదా, ఇనప చెవులు ఉంటాయి కదా, ఈ సంఖ్యలని ఇనప చెవులకేసి ఇలా కొడుతూ శబ్దం చేస్తాడు. ఆ శబ్దం చేసేటప్పుడు ఒక పాట అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించదము అని పాడాలనుకో, పాడితే ఊరుకోరు కదా. దీంతో తీసుకుని టెన్ 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 పిల్లలకు బాగా అర్థమవుతుంది. అది వస్తుందా లేదా? ఈయన సౌండ్ చేయగానే పక్క రూమ్ వాళ్ళు సౌండ్ చేసి వాళ్ళు అందుకుంటారు, ఆ పక్క రూమ్ వాళ్ళు సౌండ్ చేసి వాళ్ళు అందుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏదో కష్టాల్లో ఉండి కొట్టుకుంటున్నారు లేని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? గ్రహించడానికి ఆ నోట్. ఆయన భోజనం చేసేటప్పుడు అంటే యోబు గారు బాగున్నప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు భోజనం పెట్టకుండా ఈయన ఎప్పుడు భోజనం చేయలేదంట. అంత మంచోడు. అవునా? జాలి కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు, చాలా మంచోడు, అందరికీ సహాయం చేసినటువంటి యోబు ఆయనకేమవుతుంది? ఒకప్పుడు ఎంతో మందికి అన్నం పెడితే ఇప్పుడు ఆయనకి అన్నం దొరక్క, త్రాగటానికి నీళ్లు దొరక్క, త్రాగే శక్తి లేక, సరైన ఆరోగ్యం లేక కడుపు అంతా ఏమవుతుంది? మండిపోతుంది, వేడి అవుతా ఉంది. అయినా కూడా నా నోటితో నిన్ను స్తుతిస్తాను ప్రభు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నం తినకుండా ఉన్న రోజులు చాలా ఉన్నాయి. అవునా? పిల్లలకేమో ఉన్న భోజనం పెట్టి వాళ్ళకి నేను తినేశాను రా నీకంటే ముందని చెప్పి మంచినీళ్ళు తాగిన రోజులు చాలా మంది ఉన్నాయి. అవునా? మన పిల్లలకి మన కష్టాలు తెలియకుండా మనం పైకి మాటలు చెప్పే రోజులు చాలా ఉన్నాయి. అవునా? అలాంటి భయంకరమైన దినాలలో కూడా, భయంకరమైన పరిస్థితుల్లో కూడా, భయంకరమైన సమస్యల్లో కూడా దేవుణ్ణి మహిమపరిచి, గణపరిచి, స్తుతించి ఆరాధిస్తే దేవుడు గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గారు ఇన్ని శ్రమల్లో దేవుని స్తుతించినందుకు దేవుడేం వదిలిపెట్టలా. చివరికి ఏం చేశాడు? 7,000 గొర్రెలు పోతే డబల్ వేసుకో 14,000 గొర్రెలు అన్నాడు. 3,000 ఒంటెలు పోతే ఏమన్నాడు? 3 రోళ్ళు 6 వేసుకో 6,000 ఒంటెలు అన్నాడు. 500 జతలు ఎడ్లు పోతే 1000 తీసుకో అన్నాడు. 500 ఆడు మరువకుండా దేవుని స్తుతించి ఆరాధించాడు. తన యథార్థతను వదులుకోలా. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని మాటలైనా, ఎన్ని నిందలొచ్చినా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి దేవుడు గొప్పగా గణపరిచాడు. యోబుని ఎంత గణపరిచాడంటే, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో యోబుకి ఒక పుస్తకమే దేవుడు కేటాయించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికన్నా కొన్ని అధ్యాయాలు కేటాయించాడు దేవుడు, కానీ యోబు గారికి ఒక పుస్తకమే కేటాయించాడు. ఈ ప్రపంచంలో ఎవరికైనా శ్రమలు వస్తే ఆ శ్రమలను ఎలా తట్టుకోవాలంటే, ఆ శ్రమలను ఎలా అధిగమించాలంటే, ఆ శ్రమల్లో ఎలా సంతోషించాలి, స్తుతించాలంటే ఈయన గూర్చి నేర్చుకుంటే చాలు. ఈయన గొప్ప మోడల్ అన్నమాట మనకి. అటువంటి గొప్ప వ్యక్తి యోబు. అందుకే దేవుడు బాగా గణపరిచాడు. మన జీవితంలో కూడా సేమ్ పరిస్థితులు ఎదురవుతాయి. ఏం తక్కువ కాదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. ఏలియా కూడా మన వంటి మనుషుడు.
మనుషుడే అన్నట్టు వీళ్ళందరూ కూడా మన వంటి మనుషులే. వాళ్ళకొచ్చిన పరిస్థితులే మనకు కూడా వస్తాయి, వాళ్ళకొచ్చిన కష్టాలే మనకు కూడా వస్తాయి. వాళ్ళు స్తుతించినట్టు మనం కూడా స్తుతిస్తే, వాళ్ళని హెచ్చించినట్లు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి బలమైన ఆత్మీయ జీవితాలను మనందరము కొనసాగించదుము గాక. మీకు గొల్లపల్లి నతానియేలు గారు అని కొంతమంది తెలిసి ఉంటుంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు బాగా తెలుసు కదా, మంచి పాటలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొన్ని పాటలు ఆయన రాశాడు. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట కట్టేటప్పుడు ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు పని కోసం పిలిచేవాళ్ళు. అలా కుటుంబాలుగా పని కోసం వచ్చారు. వాళ్ళలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఒక అబ్బాయి ఈ గొల్లపల్లి నతానియేలు గారు. అవునా, ఈయన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చక్కగా మంచి పాటలు రాశాడు. అప్పటికప్పుడే పాట రాశాడు. ఆసు కవిత్వం అంటాం చూడు, అప్పటికప్పుడే పాట రాసేస్తాడు అనమాట. అవునా, అంత గొప్పోడు. ఆయన దేవుని నమ్ముకొని ఆ తర్వాత ఆ చుట్టుపక్కల తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో దేవుని సువార్తను చాలా ఘనంగా ప్రకటించాడు. ఒకసారి తూర్పుగోదావరి జిల్లా మురముళ్ళ అనేటటువంటి ఒక ఊరిలో ఎక్కడో సువార్తను ప్రకటించడానికి వెళ్తే మండు టెండలో వాళ్ళందరూ చూసి, మా ఊరిలో నువ్వు సువార్తను ప్రకటించడానికి ఎందుకు వచ్చావని చెప్పి ఆయన వస్త్రాలు చించేసి ఆయన భయంకరంగా కొట్టి ఆయన మెడలో చెప్పులు దండేసేసి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి మండు టెండలో నడిరోది మీద కూర్చోబెట్టారు. అలాంటి స్థితిలో మనం ఉంటే ఏమనుకుంటాం? బేవా, నేను నీ పని చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, సువార్తను ఘనంగా ప్రకటిస్తున్నా, ఏంటి ప్రభువా నాకు ఈ పరిస్థితి, ఏంటి ప్రభువా నాకు ఈ అవమానాలని అంటాం. అవును కదా, అలా బాధపడతాము, ఏడుస్తూ ఉంటాం. అలాంటి స్థితిలో మెళ్ళలో చెప్పులు దండేసుకొని ముఖం మీద ఉమ్ముండి మండు టెంట్లో కూర్చొని చర్మం అంతా దెబ్బలతో భయంకరమైన స్థితిలో ఉంటే ఆయన ఏం పాట పాడుతున్నాడు తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. ఆ పాట అప్పుడు రాశాడండి. అవునా, గొప్ప గొప్ప వాళ్ళందరూ పాటలు ఎప్పుడు రాస్తారు? ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడే రాస్తారు. గొప్ప గొప్ప ప్రసంగాలన్నీ ఎప్పుడు సిద్ధపరచుకుంటారు? సేవకులు హాస్పిటల్లో ఉన్నప్పుడు. మీరు గమనించలేదు, చాలా సాక్ష్యాలు. హాస్పిటల్లో జ్వరం వచ్చి హాస్పిటల్లో బెడ్ మీద ఉండి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి దెబ్బలు తిని రకరకాల అవమానాలకు గురైనప్పుడు గొప్ప గొప్ప పాటలు రాస్తారు, గొప్ప గొప్ప స్తుతి గీతాలు రాస్తారు, గొప్ప గొప్ప ప్రసంగాలు సిద్ధపరచుకుంటే ఈ ప్రసంగాలు, ఈ పాటలు అనేక మంది బిడ్డలకి ఆక్సిజన్ లాంటివి అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడొచ్చింది మంచి ఐడియా? కష్టంలో ఉన్నప్పుడు వచ్చింది. అందుకే శ్రమ అనేది మంచిదే. శ్రమ అనేది సింహాసనం కోసమే. శ్రమ అనేది మమ్మల్ని బలపరచడం కోసమే. శ్రమ అనేది దేవునికి దగ్గర చేయటం కోసమే. శ్రమ అనేది అత్యధిక సంతోషాన్ని మనకు అనుగ్రహించడం కోసమే. కాబట్టి శ్రమలని బాధపడకుండా, శ్రమలు వచ్చినప్పుడు సంతోషిస్తే, మంచిగా ఉన్న రోజుల్లో దేవుని స్తుతించినప్పుడు మేలులు చేస్తాడు. మన పరిస్థితులు బాగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తే డబల్ మేలు చేస్తాడు. మనకు మామూలు మేలు కావాలా, డబల్ మేలు కావాలా? డబలే కావాలి. కాబట్టి మనందరి జీవితాల్లో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలను అనుగ్రహించును గాక. కాబట్టి దావీదు అనబడే సిద్ధకు పొగదగిలి కాకదగిలినప్పుడు దేవుని కట్టడను మరిచిపోలా. యోబు అనబడే సిద్ధకు పొగదగిలి కాకదగిలినప్పుడు దేవుని కట్టడను మరిచిపోలా. మన సిద్ధకు కూడా పొగదగిలి కాకదగిలినప్పుడు మనం కూడా దేవుని కట్టడను మరువకుండా మన ఆత్మీయ జీవితాలను స్థిరపరచుకుందుము గాక. ముచ్చటగా మూడో వ్యక్తిని కూడా మీ ముందు ఉంచుతా. ఈయన పౌలు గారు. ఈయన మనకు బాగా తెలుసు. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మీ అందరికి బాగా తెలిసిన, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. అబ్బా, ఎంత బాగా స్తుతిస్తున్నాడు దేవుణ్ణి, గొప్పగా స్తుతిస్తున్నాడు, గొప్పగా ఆరాధిస్తున్నాడు, ఆయన బాగా కొనియాడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు స్తుతించండి, నేను కూడా స్తుతిస్తున్నా. మరల చెప్పుదును స్తుతించండి, మరలా చెప్తా దేవుణ్ణి బాగా స్తుతించండి అని బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పత్రికను ఏమంటాం? చరపత్రిక అంటాం. మీకు ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, చరపత్రికలు అంటామా? అంటే చెరసాల కదా. చెరసాలలో ఉన్నప్పుడు పౌలు గారు కొన్ని పత్రికలు కొన్ని సంఘాలకు రాసి వాళ్ళని ఆత్మీయంగా బాగా బలపరిచాడు. అయినా జైల్లో ఉన్న వ్యక్తిని బయట ఉన్న మనం వెళ్ళి బలపరచాలి కానీ జైల్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న మనల్ని ఎట్లా బలపరుస్తాడు?
అవునా? ఏం పర్లేదు, నేను రాయుడితో మాట్లాడా, నేను బెయిల్ ఇప్పిస్తా అని మనం వెళ్ళి ధైర్యం చెప్పాలి ఆయన బాధపడుతుంటే. కానీ ఆయన బయట ఉన్న మనకి ధైర్యం చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ఆయన స్తుతించండి, గణపరచండి, మరల చెప్తున్నా గణపరచండి, మరల చెప్తున్నా గణపరిచి స్తుతించండి అని చెప్తున్నాడు. ఎక్కడుండి? జైల్లో ఉండి. అంటే జైలు అంటే శ్రమలా కాదా? జైలు అంటే అమావాస్య దినాలలా కాదా? జైల్లో మంచి భోజనాలు ఆ రోజుల్లో ఏమి లేవు, తినటానికి తిండి ఉండదు, తాగటానికి నీళ్లు ఉండవు, భయంకరమైన స్థితి, పడుకోవటానికి కూడా జైలు సరిగా ఉండదు. వాళ్ళ ఉద్దేశంలో జైలు అంటే అర్థం ఏంటి? హింసించడం. వాళ్ళు జైలు రూములు ఎట్లా ఉంటాయి? 3 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు. 6 అడుగులు మనిషి ఎలా పడుకుంటాడు? 3 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు రూమ్లో జైల్లో పెడితే మనిషి ఎలా పడుకుంటాడు? మనిషిని ఇబ్బంది పెట్టడమే జైలు. ఈ రోజుల్లో జైలు అంటే బాగా సౌకర్యవంతంగా ఉంది, ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాంటి భయంకరమైన స్థితిలో ఆ జైల్లో వాళ్ళు కాలకృత్యాలకు కూడా వెళ్లకుండా భయంకరమైన చిత్రహింసలు పెడితే ఆ రూమ్ అంతా దుర్వాసన వచ్చేది, కింద డ్రైనేజ్ నీళ్లు పారుతూ ఉండేవి. అలాంటి డ్రైనేజ్ నీళ్ళల్లో పౌలు గారిని కిందకు దించితే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మురుగు నీళ్లు పోతా ఉంటే ఆ మురుగు నీళ్ళల్లో ఎలుకలు తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కొట్టిన దెబ్బలకు శరీరం అంతా గాయాలైపోయి చర్మం కొంచెం ఊడిపోయి బయటికి కనపడుతుంటే ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఎలుకలు వచ్చి ఆ చర్మాన్ని కొరుకుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పండి ఒకసారి. అవునా కదా? మనం దెబ్బ తగిలితేనే చాలా బాధపడుతుంటాం. దెబ్బ తగిలి చర్మము ఊడిపోయేటప్పుడు ఎలుకలు వచ్చి కొరుకుతుంటే భయంకరమైన బాధ, నొప్పి కదా. అలాంటి స్థితిలో ప్రభువునందు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. అది మామూలుగా గొప్ప విషయమే కదా. అది దేవుని కట్టడను మరువకపోవటం అంటే. ఈ పౌలు గారిని, శీలని ఒకసారి ఏం చేశారు? వస్త్రాలన్నీ లాగిపడేసి భయంకరంగా కొట్టేసి కాళ్లకు బొండ వేసి కదలటానికి కూడా లేదు, చేతులకు బేడీలు వేసి కట్టిక చెరసాలలో లోన పడేస్తే తినటానికి ఆ రోజంతా తిండి తినలా, ఆ రోజంతా మంచినీళ్ళు తాగల, అటు ఇటు కదలటానికి లేదు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి లేదు, ఆ రూమ్లో లైటు లేదు, కట్టిక చీకటి నేల మీద ఏమి భయంకరమైన పరిస్థితుల్లో ఉండి మధ్యరాత్రి వేళ లేచి పౌలు, శీల దేవునికి ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలు పాడుతూ ఆయన స్తుతించి ఆరాధిస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఆ పౌలు శీలలు అనబడే సిద్ధకు పొగ తగిలి కాక తగిలినా కూడా దేవుణ్ణి స్తుతించడం ఆపలేదు. భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా, కడుపులో పేగులన్నీ కాలుతున్నా కూడా, తాగటానికి నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో, కట్టిక చీకటిలో కూడా వాళ్ళు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుంటే వాళ్ళ స్తుతి ఆరాధనకు ముగ్ధుడైనటువంటి దేవుడు పరలోకాల నుంచి పరిశుద్ధాత్మ దేవుని అద్భుతంగా పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఏమైంది? భూకంపం వచ్చింది. వాస్తవంగా భూకంపం వస్తే ఏం కావాలి? ఇళ్ళు కూలిపోవాలి, జైలు కూలిపోవాలి, జనాలు చనిపోవాలి. ఎప్పుడైనా జరిగింది? అక్కడ జరగల. ఆ భూకంపం ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినందుకు భూమి పులకరించి సంతోషించి దేవుని స్తుతించింది. చెరసాల పునాదులు కదిలిపోయినాయి, ఆ గేట్లన్నీ తెరుచుకున్నాయి, వాళ్ళందరి బంధకాలు ఊడినాయి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన పౌలు శీలల బంధకాలు ఊడిపోయినాయి. వాళ్ళు స్తుతించి ఆరాధించేటప్పుడు ఏకీభవించిన ఖైదీలందరి సంఖ్యలు కూడా ఊడిపోయినాయి. గొప్ప అద్భుతం అక్కడ జరిగిందంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు? అమావాస్య దినాలలో కూడా, పొగ తగిలిన దినాలలో కూడా, కాక తగిలిన దినాలలో కూడా, భయంకరమైన శ్రమలలో కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన పరిశుద్ధాత్మ శక్తిని పంపించాడు. అద్భుతమైన విడుదలను వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ చెరసాల నాయకుడు వాళ్ళ కుటుంబాన్ని దేవుని మార్గంలోకి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకొచ్చిన శ్రమ ఒక కుటుంబాన్ని బ్రతికించింది. వాళ్ళకొచ్చిన శ్రమ ఒక కుటుంబాన్ని నిత్య నరకాగ్ని గుండములో నుంచి తప్పించి నిత్య రాజ్యంలోకి నడిపించింది. ఇక ఆ శ్రమ ఏముంది? మనం కష్టపడటం వల్ల ఒకళ్ళు బాగుపడుతున్నారంటే, మనం శ్రమ పడటం వల్ల ఒకళ్ళ జీవితాల్లో సంతోషం ఉంటుందంటే, మనం శ్రమ పడటం వల్ల ఒకళ్ళు దేవుని రాజ్యానికి స్వతంత్రించుకుంటున్నారంటే, ఆత్మలు రక్షణ తెలియకుండా ఎవరో వచ్చి మేము రికార్డ్ చేస్తామంటే దాన్ని బట్టి నాలుకని కట్ చేద్దాం పెట్టుకు ఏనాలు ఆ సిద్ధకు ప్రవాస అంటే రాజ్యం ఇంకోకుండా ఆరాధిస్తున్నాను ప్రభు అని మన నంబర్ 1 ఏమని వ్యసీచే అడుగము జయము జయా. దేవుడు మన పట్ల ప్రార్థన మీరు మాట్లాడిన ప్రతి మనిదిలో ప్రార్థిస్తున్నాం నాయనా. యోబు ఏ విధంగా నాయన తన శ్రమల్లోను, దుఃఖములోను, కన్నీటిలోను అయ్యా మానక మిమ్మల్ని స్తుతించి ఘనపరిచారు నాయన. ఆ స్తుతి ఘనతను నాయన మీరు అంగీకరించి ఆ యోబుని నాయన ఏ విధంగా రెండింతలుగా ఆశీర్వదించారు.
ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని కూడా ఆ రీతిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి పౌలు గారిని మా ముందుంచారు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని పౌలు గారు చెరసాల్లో ఉండి ఒక సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం అయ్యా. శ్రమలో కృంగిపోలేదు నాయన అయ్యా, దుఃఖంలో నాయన అయ్యా కుమిలిపోలేదు ప్రభువా. అనేకులను బలపరుస్తూ అయ్యా, కొన్ని పత్రికలు రాస్తూ అనేకులను బలపరుస్తూ ఉన్నాడు ప్రభువా. ఆ శ్రమలో కూడా అయ్యా అర్ధరాత్రి వేళ మిమ్మల్ని స్తుతించి ఘనపరిచినప్పుడు నాయన తను ఏ బంధకాల్లో పడి ఉన్నాడు ఆ బంధకాలన్నిటి నుంచి విడిపించి నాయన ఆ గొప్ప కార్యం ద్వారా ఒక కుటుంబం అంతా రక్షణ పొందటానికి మీరు కృప చూపినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మా శ్రమల్లో మేము కృంగిపోయామేమో అయ్యా, మా వ్యాధులు బాధల్లో మేము అయ్యా నలిగిపోతున్నామేమో నాయన, విసికి వేసారిపోయే దిగజారిపోయే పరిస్థితిలో ఉన్నామేమో ప్రభువా. ఈ మాటలన్నీ మా ముందుంచి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ 40 రోజు ఉపవాస ప్రార్థన కూడికలునైనా ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డ, ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఏమైనా కుమిలిపోయారేమో, నలిగిపోయారేమో నాయన, వెనుదిరిగి చూస్తున్నారేమో, విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారేమో తండ్రి, ఆత్మీయ జీవితంలో వెనకబడి ఉన్నారేమో, దయతో జ్ఞాపకం చేసుకోమని ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగించే వరకు నాయన అయ్యా వీరు మోడు బారిన వీరి ఆత్మీయ జీవితాలు చిగిరింప చేయనట్లు మీరు సహాయం చేయండి నాయన. ఆత్మీయ జీవితంలో నాయన ఎదుగుదల దయచేయండి, విశ్వాస వీరులుగా లేవలెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఆ రీతిగా నాయన సంఘమంతుని బలపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నాయన మీ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా. ప్రతికూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ అయ్యా, శ్రమల్లోనూ ఇరుకులు ఇబ్బందుల్లో కూడా మీ పరిచర్య కొనసాగిస్తుండగా సేవకుల్ని మరింతగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించిన ఆయన ఈ దినాన్ని మీ మాటలు అందించి మీ సేవకులను ప్రత్యేకంగా బలపరచండి అయినా అయ్యా. ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఉద్యోగ పనిపాట్లు అన్ని విషయాల్లో తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరొక మారు చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి. జ్ఞాపం చేసుకొని దీవించి వర్ధిల్లు చేయమని, సమస్త విషయాల్లో మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అలాగుననే ఆశీర్వాదం తీసుకుందా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడై ఉన్న యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సకల కోటి పరిశుద్ధులకు, ఈరోజు కూడి ఉన్న మనందరికీ శ్రమలో కూడా దేవునిని స్తుతించే ఒక తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డలకు, ఆయన యొక్క పరిచర్యను వాడబడిన దాసులకు ఆయన సన్నిధి సహవాసము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ఆహ్వానాన్ని మన్నించి